హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో గర్ల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది కదండి వీడియోస్ పెట్టి. ఇవాళ పిల్లలకి ఇష్టమైన ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను, కొంచెం హెల్తీగా. ఫస్ట్గా అయితే 1 ఎగ్, కొంచెం చికెన్ పీసెస్ తీసుకోండి, చిన్నగా కట్ చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 మ్యాగీ ప్యాకెట్స్, ఆనియన్, క్యారెట్, గ్రీన్ చిల్లీ అన్నీ కొంచెం తీసుకోండి. మనకు నచ్చితే ఇంకా వెజ్జీస్ యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా మనకు కావాలంటే వెజ్జీస్ అనేది యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయి పెట్టుకోండి, అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్. నెక్స్ట్ ఇంకొక పొయ్యి మీదే ఒక స్టీల్ గిన్నె అనేది తీసుకోండి, ఎందుకంటే వాటర్ అనేది స్టీల్ గిన్నెలో స్పీడ్గా బౌల్ అవుద్ది కాబట్టి. అందులో ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాక చికెన్ పీసెస్ అనేది వేసుకొని నీట్గా వాష్ చేసుకొని, నీసు వాసన రాకుండా కొంచెం లైట్గా పసుపు అనేది యాడ్ చేసుకోండి. కొంచెం ముక్క అనేది ఇందులోనే ఉడకనివ్వండి ఆయిల్లోనే. పక్క గిన్నెలో కూడా వాటర్ అనేది ఎందుకు వెంటనే బాయిల్ చేసేయమంటున్నానంటే, ఈక్వల్ టైంలో చేసుకోవాలండి మ్యాగీ టేస్ట్ రావాలంటే. కొంచెం మగ్గినాయి కదా మనకు చికెన్ అనేది, లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, చిటికెడు. డీప్ ఫ్రై కాకుండా సెమీ ఫ్రై చేసుకోండి. కొంచెం సెమీ ఫ్రైగా అవనాయి కదా, ఇప్పుడు ఇందులో మనం ఎగ్ అనేది యాడ్ చేసుకుందాము. ఎగ్ ఎప్పుడు మొత్తం చికెన్ పీసెస్ మీద పడేలా వేసుకోండి. మొత్తం చికెన్ పీసెస్కి మొత్తం ఎగ్ అనేది పట్టాలన్నమాట, సపరేట్గా కాకుండా. ఇలా అయితే పిల్లలకి బాగా తింటారు. మా అమ్మాయికి చికెన్ కర్రీస్లో ఎక్కువ ఇష్టం ఉండదండి, ఇలాగా మ్యాగీలో కానీ లేదంటే ఫ్రై కానీ చేసి పెడితేనే ఇష్టం. సో అప్పుడప్పుడు ఇలా చేస్తానన్నమాట. మొత్తం చికెన్కి మొత్తం పట్టేలాగా కలిపేసుకోండి ఎగ్ని. మనకు వాటర్ అనేది బాయిల్ అయిపోయినాయండి. ఇందులో మనం తీసుకున్న మ్యాగీ ప్యాకెట్స్ కట్ చేసి మ్యాగీ అనేది వేసుకోండి. మసాలా అనేది ఇందులో యాడ్ చేయకూడదు. మనకి ఎగ్ కూడా బాగా బాయిల్ అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం వెజ్జీస్ అనేది యాడ్ చేసుకుందాం. మన దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఫస్ట్ అయితే గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, క్యారెట్ అనేది ఫ్రై చేస్తే ఎక్కువగా తినరండి పిల్లలు అనేది. ఇలాగే మనం వండిన ప్రతి దాంట్లో క్యారెట్ యాడ్ చేయడం వల్ల పిల్లలకి ఐ పవర్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో క్యారెట్ అనేది డైలీ రొటీన్లో కనీసం ఒక 2 పీసెస్ అన్న పెట్టడానికి ట్రై చేయండి. వెజ్జీస్ అన్నిటిని కొంచెం మగ్గనివ్వండి. ఇప్పుడు కొంచెం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి, పచ్చివాసన పోయేలాగా. మొత్తం చికెన్ని, ఎగ్ని దాకనేది మాడిపోకుండా కలపండి. ఈ స్టేజ్లో మనం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే వెంటనే అడుగంటేస్తుంది. ఇందులో మనకు రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. కారం అనేది లైట్గా యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే మనం మ్యాగీ మసాలా అనేది యాడ్ చేస్తాం లాస్ట్లోని. ఉప్పు కారం బాగా కలిసేలా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేదాకా చూడండి. చూసారా, వీడియోలో కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఇక్కడ ఆల్రెడీ మనం మ్యాగీ అనేది వేసుకున్నాం కదా, అది సెమీ కుక్గా అయిపోతుంది. సో నా దగ్గర స్ట్రైనర్ లేక జల్లి ముగ్గుల్లో వాష్ చేసుకుంటానండి. ఇందులో కూడా మనకు బాగా స్ట్రెయిన్ అవుద్ది కాబట్టి. చూసారా ఎంత పొడిగా ఉందో. ఇప్పుడు ఈ క్వాంటిటీని మొత్తం మనం ఎగ్గు, చికెను మగ్గబెట్టుకుంటున్నాం కదా, అందులో వేసి కలిపేసుకోవడమే. చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటెం తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి. ఇంట్లో 1 ఎగ్ ఉంటే సరిపోతుంది. కొంచెం చికెను కావాలితే చికెన్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎగ్తో కూడా సేమ్ ఇదేనండి. చికెన్ యాడ్ చేయకుండా ఓన్లీ ఎగ్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మ్యాగీ అనేది. లాస్ట్లో మనకిచ్చిన మసాలా ప్యాకెట్స్ అనేది యాడ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటా.